అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ తబారక తాలాకి చాలా ఇష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే తనకు కృతజ్ఞత తెలపడం. ఖురానే మజీద్‌లో అల్లాహ్ తబారక తాలా మొట్టమొదటి సూర ఏదైతే అవతరింపజేశాడో అది ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. అయితే ఖురాన్‌లో ఒక విధానంలో మొట్టమొదటి సూర ఏదైతే పెట్టబడిందో అది సూరే ఫాతిహ. సూరే ఫాతిహాలో ప్రారంభం యొక్క వాక్యం చూడండి మీరు, అల్హమ్దులిల్లా అని మొదలవుద్ది. సమస్త పొగడ్తలు అల్లాకే. ఓకేనా? అల్హమ్దులిల్లా. అదే విధంగా మనం ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు మనం గనక చూస్తే, వారి బోధనల ద్వారా కూడా మనకు తెలిసేది అల్హమ్దులిల్లా చాలా ఉన్నతమైన, ఉత్తమమైనటువంటి వాక్యం. అందుకే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆహారం భుజించేసిన తరువాత, అంటే ఆహారాన్ని పూర్తిగా తిన్న తరువాత అల్హమ్దులిల్లాహిల్లది అత్అమనా అని చెప్పి ఒక దుఆ చెప్పారు. ఇందులో స్టార్టింగ్ ప్రారంభంలోనే అల్హమ్దులిల్లా ఉంటుంది. అదేవిధంగా వస్త్రాలు ధరించేటప్పుడు, బట్టలు ధరించేటప్పుడు అల్హమ్దులిల్లాహిల్లది కసాని అని చెప్పి అందులో కూడా అల్హమ్దులిల్లా సమస్త పొగడ్తలు అల్లాహ్‌కి అనేది మొట్టమొదటి వాక్యం ఉంటుంది. అదే విధంగా ఒక మనిషి నిద్ర నుంచి లేచిన తరువాత చదవాల్సినటువంటి దుఆలో కూడా అల్హమ్దులిల్లాహిల్లది అహ్యానా బఅదమా అని చెప్పి దుఆ ఉంటుంది. సమస్త పొగడ్తలు అల్లాహ్‌కే అని చెప్పేసి. అదే విధంగా తుమ్ము వచ్చినప్పుడు దైవ ప్రవక్త వారు చెప్పారు, అల్హమ్దులిల్లా అనండి అని చెప్పి. అదే విధంగా కాలకృత్యాలు, అంటే మలమూత్ర విసర్జన ఏదైతే మనం చేయడానికి వాష్‌రూమ్‌కి వెళ్తామో బయటకొచ్చిన తర్వాత కూడా గుఫ్రానక అల్హమ్దులిల్లాహిల్లది అద్హబ అని చెప్పి ఒక దుఆ దైవ ప్రవక్త వారు చెప్పారు. వీటన్నిటిలో కూడా కామన్‌గా మనకు కనపడే వాక్యం ఏంటంటే అల్హమ్దులిల్లా, సమస్త పొగడ్తలు అల్లాహ్‌కే. సోదరులారా, సోదరీమణులారా, ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు తన జీవితంలో ఆరోగ్యంలో బరకత్ ఉండాలని, సంపాదనలో బరకత్ ఉండాలని, ఆయుష్‌లో బరకత్ ఉండాలని, సమయంలో బరకత్ ఉండాలని, జీవితంలోనే బరకత్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీరు, నేను, మనందరం కోరుకుంటాం. మరి మనం ఏం చేయాలి? ఖురానే మజీదులో అల్లాహ్ తబారక తఆలా క్లియర్‌గా చెప్తాడు. ఎవరైతే మేమిచ్చిన వరాలకు మాకు కృతజ్ఞత చెబుతారో మేము ఆ వరాలను పెంచుతూ ఉంటాం. ఎవరైతే మేమిచ్చిన వరాలకు కృతజ్ఞత చెప్పరో వాటిని మేము వారి నుంచి తీసుకుంటాము అంటాడల్లాహ్. కృతజ్ఞత చెప్పడం ఒక దాసుడిగా మన బాధ్యత. ఇంకా అల్లాహ్ పెంచుతూ ఉంటాడు మనకి. కృతజ్ఞత చెప్పే కొద్దీ అల్లాహ్ పెంచుతూ ఉంటాడు. ఇది ఖురాన్‌లో అల్లాహ్ క్లియర్‌గా చెప్పిన విషయం. ధార్మిక గ్రంథాల్లో ఏమి రాయబడ్డదంటే, ఎవరైతే ప్రతి పరిస్థితిలో కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్‌కే సమస్త పొగడ్తలని చెప్పి అంటూ ఉంటారో, కష్టాల్లో అయినా, సుఖాల్లో అయినా, ఆనందంలో అయినా, బాధల్లో అయినా, అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్, ప్రతి సందర్భంలో కూడా సమస్త పొగడ్తలు అల్లాహ్‌కే అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళకి అల్లాహ్ తన యొక్క వరాలను పెంచుతూ పోతాడు. అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పే అల్పుడైనటువంటి నాకు కూడా ఎక్కువగా అల్లాహ్‌కి కృతజ్ఞత చెప్తూ బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే సోదరులారా, సోదరీమణులారా, అక్టోబర్ 5వ తారీఖు మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీమ్ అయినటువంటి నేను, ముఫ్తీ ముదస్సిర్ గారు, అర్షద్ భాయ్ కూడా ఉమ్రా ప్రయాణంలో బయలుదేరుతున్నాం. మీలో ఎవరైనా ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలనుకుంటే రూ. 79,500 ఈ ఉమ్రా ప్యాకేజ్ ఖర్చు. 15 రోజులు. మీలో ఎవరైనా ఉమ్రా ప్రయాణంలో మాతో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్‌లో కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా.